పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. అక్కర్లేదు, ఇది ఓకే, నో ప్రాబ్లం. శ్రీరామో మమ దేవతా రఘువరం రామం భజే ధార్మికం. రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే. రామాయైవ నమోస్తు మే మన ఇదం రామాన్న గచ్చేద్బహిః. రామస్యాహం అహం వసామి సతతం రామే రామావమాం. పరిమళించు తెలుగు పద్యమ్ముపై ప్రసంగమ్ము చేయుమంచు రమ్మటంచు. పరిమళించు తెలుగు పద్యమ్ముపై ప్రసంగమ్ము చేయుమంచు రమ్మటంచు. స్వాగతించినారు భావనా ప్రియవారు, స్వాగతించినారు భావనా ప్రియవారు. వారి కొరకు సాధువాదమిదియే. పావనమైన దేశమున్న పాదము మోపెదవెప్పుడేని. పావనమైన దేశమున్న పాదము మోపెదవెప్పుడేని. విద్యావరివశ్య ఏ ధనము తక్కినదల్ల నిరర్ధకమ్ముగా భావన సేయుచున్. విద్యావరివశ్య ఏ ధనము తక్కినదల్ల నిరర్ధకమ్ముగా భావన సేయుచున్. సుఖ వివల్లభులన్ తలకెత్తుకుందువు ఐరావత జన్మగేహమపురాయని. ఐరావతం జన్మగేహం అంటే అది పాలసముద్రం, పాలసముద్రం నుంచి పుట్టింది కనుక ఐరావత జన్మగేహమపురాయని. ఔరాయన వెల్గుమా భావనా ప్రియా. ఈ భావనా ప్రియ ఒక పాలకడలిలాగా నాకు కనిపిస్తూ ఉంది. అది కూడా మామూలు పాలకడలి. ఐరావతం ఎక్కడ పుట్టిందో అటువంటి పాలకడలిగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఆ పాలకడలి నన్ను తెలుగు పద్యం దాంట్లో ఉండే పరిమళం గురించి చెప్పమని ఆహ్వానించింది. అందుకు వారికి సాధువాదములు ధన్యవాదములు కూడా తెలియజేస్తున్నాను. పద్యము అనగానే, తెలుగు పద్యం అనగానే ముందుగా మనం ఎత్తుకోవలసింది రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శాస్త్రవపరాగుడు, రాజమహేంద్రుడు నతిన్. ఇది తెలుగులో కావ్య జగత్తులో, తెలుగు కావ్య జగత్తులో మొట్టమొదటి పద్యం ఇదే. అంతకుముందు శ్రీవాణి గిరిజాశ్చర్యాయన శ్లోకం రాశారు ఆయన.
అంటే శ్లోకానికి పద్యానికి శబ్దం ప్రకారంగా భేదం కాకుండా ఒక వ్యవహారపరంగా మాత్రం శ్లోకం అంటే సంస్కృతమని, పద్యం అంటే తెలుగని ఒక భావం ఎలాగో మనకున్నది కనుక తెలుగులో తొలి పద్యం ఏది అంటే రాజకులైక భూషణుడు. కావ్య జగత్తులో అంతకుముందు ఏవో శాసనాల్లో వాటిలో ఉన్నని ఉండవచ్చుగాక. ఇందులో ఆ తొలి పద్యమే ఎట్లా ఉందయ్యా? రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు. అక్కడ రాజకులైక భూషణుడు అంటే రాజులు, క్షత్రియులు, పరిపాలకులు, ఆ కులానికి అలంకారమైన వాడు. 2 రాజమనోహరుడు, అక్కడ రాజ అంటే చంద్రుడు అర్థం. చంద్రుడు ఏ విధంగా అయితే అమృత కిరణములను మనకు అందిస్తూ మన మనస్సులను ఆకర్షిస్తూ ఉంటాడో అట్లా ఆకర్షిస్తాడు అని అర్థం. అన్యరాజ తేజోజ యశాలి శౌర్యుడు, ఇక్కడ పెట్టాడు అసలు వ్యవహారం. శౌర్యుడు అసలు అదేం ప్రయోగం అండి? ఆదికవి నన్నయ్య గారు వాగన శాసనుడు మొదటి పద్యంలో ప్రయోగం అది. శౌర్యుడు నిజానికి సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యునికి సంబంధించిన భావము లేదా ధర్మము అది శౌర్యం అవుతుంది. మళ్ళీ శౌర్యుడు ఏమిటి? శౌర్యుడు ఉండదు. సూర్యుడు శౌర్యము, శౌర్యుడు అనే పదం కుదరదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు. చాలామంది అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు అలా విడగొట్టు చదువుతారు. అలా విడగొట్టు చదివారంటే ఆ పద్యం అర్థం కాలేదని అర్థం. అలాగే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ ఆపుతారు. అలా ఆపితే దాని అర్థం లేదు. సురారులమ్మ అంటే రాక్షసుల తల్లి అని అర్థం. అక్కడ ఆపకూడదు. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ అక్కడ ఆపాలి. మా ఇద్దరిది ఏమైంది? ఈ పోతన్న గారు అమ్మ అని అనుప్రాస తీసుకుని ఇక్కడ అమ్మ పెట్టేయడంతో ఏమైంది? అక్కడ ఆగిపోతుంది అంతే మనకి. ఓ సురారుల మధ్య రాపాలి. అలా ఇక్కడ కూడా అన్యరాజ తేజో జయశాలి దగ్గర ఆపకూడదు. అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు అంటే ఇతర రాజుల యొక్క పరాక్రమం. తేజస్సు అంటే పరాక్రమం. అక్కడ పరాక్రమం పోని తేజస్సు ఏదైతే ఉందో దాన్ని జయించుటయే స్వభావముగా కలిగిన శౌర్యము కలవాడు. అక్కడ శౌర్యము కలవాడు మళ్ళీ శౌర్యుడు అవుతాడు. అంటే దానికి ఉపపదం ముందు ఉన్నప్పుడే కుదురుతుంది. విడిగా శౌర్యుడు అనేటువంటి మాట ఉండదు. మనకి పోతన్న గారి గురించి ఏం చెప్తారు? ఆయన సహజ పాండిత్యుడు అంటారు. సహజ పాండిత్యుడు ఏంటి? పండితుడు ఉంటాడు, పండితునికి ఉండేది పాండిత్యం. మళ్ళీ పాండిత్యుడు ఏమిటి? అది అర్థంలో కుదరదు. కానీ దీనికి ఏంటి? సహజం పాండిత్యం యస్య సహజ పాండిత్య. సహజమైన పాండిత్యము కలవాడు మళ్ళీ సహజ పాండిత్యుడు అవుతాడు. అలాగే దానికి ముందు ఏమైనా ఉపపదాలు చేర్చినప్పుడు అలాంటి ప్రయోగాలు ఉంటాయి కానీ లేకపోతే కావు. అంటే ఇక్కడ నేనేదో సంస్కృతంలో అప్పటికందరూ కూడా కవిత్వము అంటే సంస్కృతమే. సంస్కృతంలో చెప్తేనే వాడు కవి, లేకపోతే ప్రాంతీయ భాషలో ఎక్కడ చెప్పినా అది కవి కాదు. అరే తెలియక కదా, అన్ని భాషలకు ఉందేమో ఆ రోజుల్లో తెలియదు ప్రాంతీయ భాషలో. అందుకని ఆ సంస్కృతం రాని వాళ్ళు ఎవరో ప్రాంతీయ భాషలో కడతారనే భావం ఉంటే నాకు సంస్కృతం రాక కాదు. కానీ మన మాతృభాషను గౌరవించలేని వాడికి ఎటువంటి గొప్ప పండితులైన కవి అయిన ఉపయోగం ఏముంది? తెలుగులో తక్కువతనం ఏముంది? కనుక తెలుగు భాష కూడా ఒక కావ్య మర్యాదకు తూగేటువంటి భాష అని రుజువు చేయడం కోసమే నేను ఈ కావ్యం రాస్తున్నాను. తెలుగులో భారతాన్ని రాస్తున్నాను. కానీ నాకు సంస్కృతం రాక కాదు, కావాలంటే చూపించమంటారా అని శ్రీవాణి గిరిజాశ్చరాయ అని మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టిన తర్వాత సర్లైతే తెలుగు అనేటప్పటికీ ఇక్కడ ఆ సంస్కృత వ్యాకరణ మధ్య కూడా తరే మర్యాద ఉండాలి. సంస్కృతంలో కవులందరూ మా వ్యాకరణ మర్యాదలు పాటిస్తారు, తెలుగు వారు పాటిస్తారా? ఏదో గ్రామ్య పదాలతో లొల్లాయ పదాలతో వేస్తారేమో అనుకుంటారేమో. ఇదిగో అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు. ఎక్కడ సూర్యుడు అనాలో మాకు తెలుసు, ఎక్కడ శౌర్యము అనాలో మాకు తెలుసు, ఎక్కడ శౌర్యుడు అనాలో కూడా మాకు తెలుసు. మాకు పాండిత్యానికి లోటేం లేదు, కావాలని మాత్రమే మేము తెలుగులో ఇలా కావ్యం రాస్తున్నాము అని చెప్పడానికి ఇన్ని హడావుడి చేసి ఇంకొక వ్యవహారం ఏంటంటే మొత్తం ఈ పద్యం లెక్కెట్టుకుంటే రాజశబ్దం 5 సార్లు ప్రయోగించబడింది. అంటే లోకంలో రాజులుంటే 5గురే, వాళ్ళు పాండవులే, మిగిలిన వాళ్ళెవరు రాజులు గారు బూజులు తరాజులు మాత్రమే అని చెప్పడం నన్నయ్య గారు ఉద్దేశం అనమాట. అందుకని సరిగ్గా రాజన శబ్దములు 5 సార్లు ప్రయోగించడం జరిగింది. అది ఒక గమ్మత్తు అక్కడ కదా. సరే, ఇంకా మనం ప్రారంభం అక్కడికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు ఒక జోల పాట పాడుచు ఒక లోకము సృష్టి చేసి ఒక నిముషములో ఒక శిశువు పండజేసెడి అకలుష వాత్సల్యమూర్తి అమ్మ సుకవియే. అమ్మని గొప్ప
వాత్సల్యమూర్తిగా భావిస్తుంది లోకమంతా కూడా, అందులో ఏం అనుమానం లేదు. వాత్సల్యం అంటే అమ్మదే, ప్రేమ అంటే అమ్మదే. కానీ అమ్మని కవిగా చూడటం ఏంటండి? పోనీ ఆవిడేమైనా కవయిత్రి అయితే కవిగా చూడొచ్చు, కానీ ఏ కవితలో రాయక్కర్లా. కానీ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఓ పాట పాడుతుంది. ఆ పాడడంలో వాడికి ఏదో లోకం కనిపించేస్తుంది, ఏదో లోకంలో విహరిస్తున్న భావం కలుగుతుంది. దాంతో వాడు హాయిగా ఆ లోకంలో పడుకుంటున్నాను అనుకుని హాయిగా పడుకుంటాడు. అంటే వాడి కోసం అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఒక లోకాన్ని సృష్టించేటువంటి జనని తల్లి కవయిత్రి కాక ఏమవుతుంది? ఎంత అందమైన పద్యం ఉండేది, ఎంత గొప్ప భావం ఉండేది. ఎవరిదో తెలుసా? సోరం శ్రీనివాసులు గారిది. అది ఎంత బాగుందో చూడండి పద్యం అది. సరే, అలాగే ఇంకోటి ఓ ట్విస్ట్. భౌతికం మగు సొగసులు వాడిపోవు, వయసు పొంగులు ముదిమిని వ్రారిపోవు, భావ సుందరి భావనల్ బడలిపోవు, మరణముండునే ఆత్మ సంబంధములకు. భౌతికమైన సుఖములు వాడిపోవు అంటే వాడిపోతూ ఉంటాయి. అంటే తెలుగు భాషలో కూడా చమత్కారం గమనించండి మీరు. భౌతికంగా ఏవో సుఖాలు ఉంటాయి, ఆ సుఖాలు కొన్నాళ్ళకి వాడిపోతాయి. వయసు పొంగులు ఉంటాయి, అవి కూడా ముదిమిని వ్రాలిపోవు, ముసలితనం వస్తే అవి రాలిపోతూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. మూడో పాదంలో భావసుందరి భావనలు బడలిపోవు అంటే బడలిపోతాయి అని అర్థం కాదు, ఇవి బడలిపోనే పోవు. సరే, ఒకే పోవు అన్నమాట. పై రెండు పాదాల్లో పాజిటివ్, రెండో పాదంలో నెగిటివ్. ఎంత అందంగా ఉంది. వాడిపోవు వాడిపోతాయి, వ్రాలిపోవు వ్రాలిపోతాయి, బడలిపోవు, అలిసిపోవడం మాత్రం జరగదు. ఇది ఎందువల్ల అంటే మరణముండునే ఆత్మ సంబంధములకు. ఇక్కడ పైన వాటిలో ఏవో బంధాలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధం లేదు. ఇక్కడ మాత్రం ఆత్మ సంబంధం ఉంది. అందుచేతనే ఎప్పటికీ బడలిక అనేది జరగదు. అది ఇలాంటి ఒక ట్విస్ట్ ఉంటే, ఒక చమత్కారం ఉంటే, ఒక విలక్షణమైన అభివ్యక్తి ఉంటే ఆ పద్యానికి పరిమళం ఉంటుంది. ఆ పరిమళం అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటుంది. దిశలందు మార్మ్రోగు వినుచూలి పొడమిపై వీచు వరకు. వినుచూలి అంటే వాయువు అని అర్థం. గాలి వీస్తున్నంతకాలం తెలుగు పద్యం ఉంటుందట, సూర్యుడునంతకాలం తెలుగు పద్యం ఉంటుందట. తెలుగు కవుల ఘంటములు ప్రసవించును హృద్యాంసు రుచి ప్రసరించు వరకు. చంద్రకాంతి ప్రసరించినంతకాలం తెలుగు పద్యం ఉంటుంది. తెలుగు పద్య యశము వెలియక తలుకొత్తు చలిమలం తెలి రంగులు అలరు వరకు. హిమవత్పర్వతం మీద తెల్ల రంగు ఎంతకాలం ఉంటుందో, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ చంద్ర తారార్కం ఇవన్నీ ఎప్పుడు ఉండే మాటలే. ఇందులో వచ్చిన కొత్త మాట ఏమిటంటే హిమాలయ పర్వతానికి తెలుపు రంగు ఎంతకాలం ఉంటుందో పద్యం అంతకాలం ఉంటుంది, తెలుగు పద్యం అంతకాలం ఉంటుంది. ఇది కొత్త భావం అక్కడ. తెలుగు పద్య కావ్యములు పెక్కులు దయించు రిక్కలన్నీ మెంట నిక్కు వరకు. రిక్కలన్నీ మెంట నిక్కు వరకు. తెలుగు పద్యం ఎప్పుడు పెలుకుబోటి శరముపై కిరీటమై విభాసితమగు. సరస్వతీదేవి యొక్క శిరస్సు మీద ఒక కిరీటం ఏమిటయ్యా అంటే తెలుగు భాష, తెలుగు పద్యమే. పద్యానికి కిరీట స్థానము. ఇదెవరిది? మాహవీల. మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ ఇంతవరకు పేర్లు చెప్పారు. హవీలా దగ్గరికి వస్తారు కదా, మాహవీల అని వచ్చేసిందే. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఆవిడకి ఆంధ్రదేశ భూషణం అలాంటి వాటికి అవార్డు ఊరికే వచ్చాయి, మరి ఊరికే రావు. అందుకని ఈ పద్యం చెప్పగానే ఒక్కసారి ఈ పద్యం చూడగానే నా పద్యం నాకే గుర్తొచ్చింది. ఏమిటది? పద్యమునెవడు రా పాతి పెట్టెదనంచు ఉన్మాది ప్రేలుచున్నవాడు. పద్యమునెవడురా ప్రాతవడ్డది ఎంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యమునెప్పుడు పద్యము ఫలమురా. పద్యం ఒక పండు లాంటిది. ప్రేమతో నీ చేతిలో పెడుతున్నాం, మర్యాదగా తింటే నీ ఒక్కడితోటే పోతుంది. కాదని కోపం వచ్చి గొయ్య తీసి పాతి పెట్టావనుకో, పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లవ్వే వేలనొసగు. పద్యమునెప్పుడో పాతి పెట్టితిమేము. అయినా నువ్వెవడవయ్యా? మా పద్యాన్ని నువ్వెవడో పాతి పెట్టడానికి? ఆ పని మాకు చేత కదా, ఏనాడో మేమే పాతేసాం మా పద్యాన్ని. పద్యమునెప్పుడో పాతి పెట్టితిమేము. ఎక్కడ? లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడద్దాని పెకలింప ఎవరితరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత వదరుతనము అని
ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం పద్యం చెప్పడం జరిగింది నేను కదా. ఈ తెలుగు భాషలో ఉన్న గొప్పతనం నేను ప్రస్తావించాను. భాషలలో ఒదుగుదల గల భాష అంటూ ఏదైనా ఉందో అంటే తెలుగు భాష మాత్రమే. అందులో ఏమీ సందేహం లేదు. మిగతా ఏ భాష గొప్పతనం ఆ భాష ఉంటుంది నేను అనలేదు. కానీ ఒదుగుదల అంటే ఏ భాషనైనా తనలో కలుపుకుంటుంది, ఒకటవ అంశం. రెండవది ఎటు నుంచి ఎటు తిప్పినా సరైన అర్థాన్ని ఇస్తుంది. మూడవది భాషనే కాదు, ఏ యాసనైనా తనలో కలుపుకుంటుంది తెలుగు పద్యం. వ్యాకరణం చెడదు, ఔచిత్యం చెడదు, ఛందస్సు చెడదు, అన్నీ అలాగే ఉంటాయి. యాస మారిపోతుంది. చూడండి, మనం రాయలసీమ యాస అయితే ఒకలా మాట్లాడాలి, తెలంగాణ యాస అయితే ఇంకోలా మాట్లాడాలి. ఓదాను కూడా మాటల్లోనే తేడా వచ్చేస్తుంది. పద్యంలో కలపాలంటే చాలా కష్టం ఆ యాసని. కానీ తెలుగు పద్యానికి ఒదుగుతుంది అలాగా. ఎలాగా? కన్నడ అనే ఒక భక్తుడు ఉన్నాడు, శివభక్తుడు. ఆయన అడవిలోకి వెళ్ళాడు. అడవిలోనే ఉంటాడు అతను. ఇప్పుడు ఓ శివలింగం కనబడింది. పాపం దిక్కు ముక్కు లేదు దానికి. అరే శివయ్య, ఇంకా మహాభక్తి కదా శివయ్య, ఇక్కడున్నావేంటయ్యా? నీకు ఇక్కడ రోటీ కపడా మకాన్ ఏం లేవు కదా ఇక్కడ. అసలు తినడానికి ఎవరైనా నైవేద్యం పెడతారా? కాస్త నీళ్ళ చుక్కలు పోస్తారా? ఎండ వాన అన్నిటి తడిసిపోతావు, గూడు కట్టేవాడు ఎవరున్నారు? ఎవరూ లేని చోట ఇక్కడెందుకు వెళ్ళి శివయ్య శివయ్య అని బాధపడిపోయాడు పాపం ఏకంగా అతను. బాధపడి అంటాడు కదా, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో. పద్యం గమనించండి. అక్కడ మాట్లాడుతున్నది ఒక గిరిజనుడు, ఒక బోయవాడు, ఒక కోయవాడు. వాడు మాట్లాడుతున్నప్పుడు అంబర చుంబి సరస్వరఝరీ పటల ముహుర్ముహుర్లుట రభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట అంటే ఏం బాగుంటుంది? బాగుండదు కదా. అందుకని ఆ గిరిజనుడి యొక్క భాషలో మాట్లాడాలి, ఆ యాసలో మాట్లాడాలి. అందుకని ఓ స్వామి అని కూడా అన్నాడు. స్వామి, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టడి కుట్ర నట్టడవిలో కల్జూవి క్రీనీడ ఏ ఆసన్ కట్టితివి ఏటిగడ్డయిలు నీవు ఆ కొన్నచో కూడు నీళ్ళు ఏ సొట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా అని బాధపడ్డాడు. ఇందులో చివరినున్న లింగమా అన్న పదం తప్ప ఒక్క సంస్కృత పదం లేదండి. అన్నీ అచ్చ తెలుగు పదాలే. అంటే సంస్కృత పదాలు ఉంటే తప్ప తెలుగు పద్యానికి గతి లేదు, తెలుగు కవిత్వం చెప్పడానికి గతి లేదు అని ఎవరిని అనుకుంటారేమో. కేవలం తెలుగు పదాలతో బ్రహ్మాండంగా పద్యాలు చెప్పచ్చు అని చెప్పిన వాడు ఇక్కడ మనకి ధూర్జటి. అంతేనా? మనకి తెలుగులో అచ్చ తెలుగు రామాయణం వచ్చింది, నీలాసుందరి పరిణయం వచ్చింది, ఏఆర్ చరిత్ర వచ్చింది, అచ్చ తెలుగు కావ్యాలు వచ్చేసాయి. తెలుగు భాషకు లోటేమి లేదు. కాకపోతే ఆ సంస్కృతంతో కలిపి చెప్పుకోవడంలో అందుకు అందం, ఆ అందం వేరు, ఆ చందం వేరు. అందుకోసం దాంతో కలిపి చెప్పుకుంటూ అది అర్థం అవుతుంది అందరికీ కూడా తేలిగ్గా. ఎందుకని? తెలుగును దూరం పెట్టి సంస్కృతాన్ని ఎక్కువగా మనం అందులో సంగమం అయిపోయాం కాబట్టి కదా. ఇందుకే ఈ పద్యంలో చూడండి, అన్ని తెలుగు పదాలు చెప్పడం వరకు బాగానే ఉంది. ఇందులో తెలుగు భాష కోయవాడి భాష మాత్రమే కాదు, కోయవాడి యాస కూడా ఉంది ఇందులో. ఏమిటది? ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టడి కుట్ర నట్టడవిలో కల్జూవి క్రీనీడ ఏ అసంగట్టిది వెటిగడ్డయిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా అని కోయవాడు యాసది. ఎక్కడా వ్యాకరణంలో దోషం లేకుండా, ఛందస్సులో మార్పు లేకుండా యాస పెట్టాడు. మొత్తం అంతా కోయవాడు యాసలో పద్యం చెప్పేశాడు. ధూర్జటి అంటే ధూర్జటి ఎట్లాగో మహాకవియే, కానీ అలా చెప్పడానికి అవకాశం తెలుగు భాష ఇచ్చింది కాబట్టే కదా. ఇంకో భాష అలా చెప్పలేరు కదా. కాబట్టి తెలుగు భాష ఒరుగుదలగల భాష అని చెప్పడం. అలాగే ఆ మధ్య ఓ సినిమాలో అంటాడు, కంటి చూపుతో చంపేస్తా అని. దీనికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఒక కవి కంటి చూపుతో పెళ్లి చేస్తా అన్నాడు. చంపడం గొప్పదా, పెళ్లి చేయడం గొప్పదో ఆలోచించండి. కంటి చూపుతో పెళ్లి చేస్తా కాదు, ఊరుకోయ మరి చెప్తావు. కంటి చూపుతో పెళ్లి చేయడం ఏంటి? పెళ్ళి అంటే ఎన్ని కావాలి, ఎన్ని తతంగాలు కావాలి, నీకేం కావాలి చెప్పు. పెళ్లి కావాలంటే ముందు పురోహితుడు కావాలి కదా. అందరికంటే ముందు చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా. అక్కడ నాయిక ఉన్నది రాజకుమారి. రాజకుమారుడు అలాగా క్రిందికి గుర్రం మీద దేని మీద వచ్చాడు.
పైనుంచి కిందకు చూస్తోంది. అలా చూస్తూ ఉండగా ఆ చూపులతో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి ఎవడంటే పెళ్ళి ఎలా అయింది? పెళ్ళి పురోహితుడయ్యా, ఈ రాజకుమారి చేతిలో చిలకుంది. ఆ చిలుకే పౌరోహిత్యం. మరి హంస పౌరోహిత్యం చేయగలేంది, చిలుక పౌరోహిత్యం చేయలేదా ఏంటి? అందుకని చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా మరి బంధువులు సందడి పోడుతుండాలి కదా. అవేంటి? బంధుగతి తోరపు కోర్కులు సందడించగా. ఓ కోరికలు, ఎప్పుడు గరుచుకుందాం అని కోరిక మీద కోరిక. అలా గరుచుకుందాం, ఎలా గరుచుకుంటే ఎలా ఉంటుంది, అలా గరుచుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ గరుచుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ గరుచుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కోరికలు సందడి చేసేస్తున్నాయి అనమాట. అలా బంధువుల సందడి. చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా. అసలు అన్నింటికన్నా ముఖ్యంగా తెర ఉండాలి కదా. యవనిక తెరసల్లా అడ్డుతెర ఎందుకు పెడతారంటే, ఇన్ని గంటల ఇన్ని నిమిషములకు శుభముహూర్తం అని ఒక నిర్ణయం చేస్తే, ఎవరో మనం అన్ని ఆక్షేపిస్తూ ఉంటారు, ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. అసలు ఇండియన్ పంక్చువాలిటీ అని ఆక్షేపిస్తారు ఏంటండి? ఒకసారి అమెరికాలో అవధానం చేసినప్పుడు వాడు 9 గంటలకి ప్రకటించారు. నిజంగా మనకి భావనా ప్రియవాడు చక్కగా సమయం బాగా పాటిస్తున్నారు. నిజం చెప్పని వాళ్ళకి అసలు ముందుకు కూడా తీసుకొచ్చారు. కానీ అమెరికాలో కూడా 9 గంటలకి ప్రకటించారు, 10 అయిపోయింది, ఇంకా నన్ను వేదిక మీరే పిలవాలా. అప్పుడు వాడితో అనేశాను ఉండబట్టలేక, ఏమన్నా మరి ఇండియన్ పంక్చువాలిటీని మమ్మల్ని ఆక్షేపిస్తారు కదా, మరి మీరు చేస్తున్న పని ఏమిటి అని. మేము ఇండియన్స్వే కదండి అన్నారు. అంతే. ఇప్పుడు ఇంతకీ ఇండియన్ పంక్చువాలిటీ అని ఆక్షేపిస్తారు ఏమిటి? ఇన్ని గంటల ఇన్ని నిమిషములకు ముహూర్తం అని ఒక నిర్ణయం చేస్తే దానికి సీఎం రాలేదు, పిఎం రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, గారి కేవలం చివరికి తల్లి తండ్రి కూడా దగ్గర ఉండకపోయినా సరే పురోహితుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటే చాలు ముహూర్తం జరిగిపోతుంది. దట్ ఈజ్ అవర్ పంక్చువాలిటీ. అది సమయ నియమం అంటే. అసలు ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పిందే భారతదేశం అయితే నువ్వెవడవరా ఇండియన్ పంక్చువాలిటీని మమ్మల్ని ఆక్షేపించడానికి? పంక్చువాలిటీ మాది, నేర్పింది మేము ప్రపంచానికి. సమయానికంటే ఒక విలువ ఉందని. కాకపోతే మాకు లౌకిక విషయాల మీద చిన్న చూపు, ఆధ్యాత్మిక విషయాల మీద పెద్ద చూపు. అక్కడ మేము సమయం పాటిస్తాం, ముహూర్తం పెట్టుకుంటాం. మిగిలినవంట కాదు, అటు ఇటు చేసుకుంటాం. మీకు ఆ ఆధ్యాత్మిక దృష్టి ఉండదు, మీకు ఆ రెండో ప్రపంచం లేదు, ఉన్న ప్రపంచం ఒకటే. కనుక మీరు సమయాన్ని ఇందులో పాటిస్తూ మమ్మల్ని ఆక్షేపిస్తారేమిట్రా నాయన అని మనం వాళ్ళని గద్దించి అడగాలి. కనుక సరే పురోహితుంటే చాలు. ఇంక తెర ఎందుకు పెడతారు అంటే, ఒక శుభముహూర్తం పెట్టిన తర్వాత ఆ ముహూర్తంలోనే తొలి చూపులు జరగాలి. అంతకుముందు పెళ్లి చూపులు జరగచ్చు, షాపింగ్ చూపులు జరగచ్చు, కానీ ఆ మాల్ చూపులు జరగచ్చు. అవన్నీ చూపులు కావు. అసలైన చూపులు ఈ క్షణం నుంచి నేను నీ వాడను, నువ్వు నాదానవు, నేను నీదానను అనే భావంతో ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటారే, అవే తొలి చూపులు అంటే. అది శుభముహూర్తంలో జరగాలి. అందుకని ఎవరిక పెడతారు, అడ్డు తెర పెడతారు ఆ క్షణం వరకు కూడా. కనుక ఇప్పుడు తెరదయ్యా ఇక్కడ సిగ్గు పెందెరల్ తొలగగా ద్రోచి. అంతవరకు సిగ్గునే తెర ఉంటుంది. ఇప్పుడు ఆ తెర తీసేసింది. కళ్ళప్పగించి సిగ్గు అంటే అక్కడ తెర తీసేసింది, అయిపోయింది. బంధుగతి తోరపు కోర్కులు సందడింపగా. బంధువులు తోరపు కోర్కులే సందడి, బంధువుల సందడి చేస్తున్నాడు. తలపు లతాంగి కన్నమును తాన కనుంగవ దోయిలించి. ఇంకేం కావాలయ్యా నీకు? ఏవో ఎందుకులండి, క్లైమాక్స్ సీన్ ఏమిటి, అందరికీ నచ్చే సీన్ ఏమిటిది? తలంబరాలు కదా. తలంబరాలు పోస్తే పెళ్ళిని ఒప్పుకుంటాం. తలంబరాల సంగతి ఏంటి అంటే, చూపుల తలంబరాలు పోసే. తలపు పోసింది ఆవిడ, అక్కడే ఉంది. ఎలా పోస్తుంది? తలపు పోసేస్తుంది. మరి తలంబరాలు పోయాలంటే దోయిలు కావాలి కదా. కనుంగవ దోయిలించి. మరి దోయిలుంది, దోసట్లోకి బియ్యమేవి అంటే చూపులనే బియ్యం కనుగవ అనేటువంటి దోయిలతోటి రాజకుమారుని పోసేస్తుంది. నువ్వు ఎవడు కాదన్నాకి దీనికి? ఇంకా చూపుల తలబరాలు పోసిన నృపపుత్రునిపై. సరిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది కదా. ఏ లేదు, ఒక్కచోట దొరికిపోయావు నువ్వు. ఇంకెక్కడ దొరికానయ్యా? పెళ్ళంటే మా భారతదేశంలో అగ్ని సాక్షిగా జరిగితేనే పెళ్ళి. అగ్ని లేకపోతే పెళ్ళి లేదు. అక్కడ అగ్ని ఎక్కడుంది? విరహ అగ్ని సాక్షిగన్. ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు కలుసు విరహం ఉంటుంది కదా. ఆ విరహాన్ని మించిన అగ్ని ఉంది, అదే సాక్షయ్య. ఇది మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఇది పరిమళం అంటే. పద్యం పరిమళించడం అంటే అందులో ఒక అసాధారణమైన భావం ఉండి అందరిని ఆకట్టుకోవాలి, 10 మంది నోడల్లోకి వెళ్ళాలి, అందరినీ ఆనందపరచాలి. అది కదా ఆ పద్యానికి పరిమళం అంటే. పువ్వు ఎక్కడో ఉంటుంది, పువ్వు దగ్గర వెళ్ళక్కర్లేదు మనం వాసన చూడాలంటే. అది అక్కడ అంత దూరం ఉన్నా మనం ఉన్న చోటికి వాసన వచ్చేస్తుంది, మనం ఉన్న చోటికి పద్యం వస్తుంది. ఇప్పుడు ఈ
ఈ చిలుక పురోహితుండగుచు అన్న పద్యం ఎక్కడో హంపి విజయనగరంలో రాసిన పద్యం కదా అని మనం అక్కడికి వెళ్ళక్కర్లా. ఆ పద్యం మన దగ్గరికి వచ్చేసిందా లేదా, ఇప్పుడు భద్రాద్రం వచ్చేసిందా లేదా, ఎక్కడ హంపి విజయనగరం, ఎక్కడ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం, ఏనాటి కాలము, ఈ కాలంలో భద్రాచలానికి జియ్యర్ మఠానికి భావనాపురి దగ్గరికి వచ్చేసిందా లేదా, అదే పరిమళం ఉండే తెలుగు పద్యంలో పరిమళం అంటే కదా. ఇంకా మనకి తిరుపతి వెంకట గౌరు ఉన్నారు. ఈ తిరుపతి వెంకట గౌరు ఎలాంటి కవులు మనందరికీ తెలుసు. అసలు వాళ్ళ పద్యం చెబితేనంటే ఇప్పుడు అవధాలు చాలామంది ఉండొచ్చు. తిరుపతి వెంకట కవులు కనుక పద్యం చెబితే అంటే పద్యాన్ని ప్రజలలోకి పంపడం ఎలాగా అని ఆలోచించిన వాడు, గొప్పగా పద్యం రాయాలి అని ఆలోచించిన వాళ్ళందరూ మహాకవులే, అందులో అనుమానం లేదు. కానీ పద్యాన్ని గొప్పగా రాయడమే కాదు, ప్రజలలోకి పంపాలి. ఆ ప్రజల్లోకి పంపడం ఎలాగో తెలుసుకున్న మొదటి వ్యక్తి పోతన. అందులో ఏ అనుమానం లేదు. పోతన పద్యాలు ప్రజల్లోకి వెళ్ళినట్టుగా ఇంకెవరి పద్యాలు వెళ్ళలేదు. పోతన తరువాత మళ్ళీ అదే ధోరణి పుణిగిపుచ్చుకున్నవారు తిరుపతి వెంకట గౌరు. ఎంతలా పుచ్చుకున్నారంటే అక్షర జ్ఞానం లేనివాడు కూడా గేదె మీద ఎక్కి సవారీ చేసుకుంటూ జెండాపై కపిరాజు అని పద్యం పాడేస్తాడు. అరే పద్యం చాలా బాగుంది, ఒకసారి నాకు రాసి ఇవ్వంటే, నాకు రాయడానికి చేతగారిని గురువు గారు నేను చదువుకోలేదండి అంటాడు. వాడు చదువుకోలేదట, పద్యం నోటికి వచ్చేసింది. ఇలాగా అలొకటి రంగాని చెల్లియో చల్లకో, ఆ పాఠం కూడా కొంచెం అటు ఇటుగా చలయో చలకో అని పాడేస్తుంటారు. అసలు పద్యాలనే బ్రహ్మాండంగా వెళ్ళిపోయాయి. ఇందులో ఆ తిరుపతి వెంకట గౌరి పద్యం నాటకంలో ఒక పద్యం గమనించండి మీరు. తెర వెనక నుంచి వినిపిస్తుంది, చుడుక అంటారు దాన్ని. పద్యం స్టేజ్ మీద కూర్చి మైకులు ఎవరు పాడరు, వెనక నుంచి వినిపిస్తుంది. ఆ పద్యం ఏంటంటే కొంత నాటకం అయిన తర్వాత, ఆరని లోతు నీటి కొలను అక్కట పూచిన తమ్మికిన్ విధి ప్రేరణ రాలిపోయిన విరేకులు 99 ఇప్పుడా నీరజమందునన్ మిగులునే ఒక రేకు అటుండెపో అలంకారములౌనే ఆ సరస్సు గాని సరోజము గాని పృథ్వీకిన్. ఆరని లోతు నీటి కొలను, ఓ కొలనుంది, ఎన్ని వేసంకాలాలు వచ్చినా కూడా ఇంకనటువంటి పెద్ద లోతైన సరస్సు. అందులో ఒకే ఒక్క పద్మం పూచింది, దానికి 100 రేకులు ఉన్నాయి. విధివశాత్తు ఒక్కోటి చొప్పున 99 రేకులు ఊడిపోయాయి. ఇంకా ఒక్క రేకు మిగిలింది. నా మొహం, ఆ ఒక్క రేకు మాత్రం ఉండి వస్తుందా? ఒకవేళ ఉన్నా ఆ రేకు వల్ల ఆ సరస్సుకి అందమా, అలాంటి సరస్సు వల్ల ఈ భూమికి అందమా? ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, ఇంతే చెప్తారు ఇందులో. అంటే అర్థం ఏంటి? కౌరవులు 99 మందిలో 100 మందిలో 99 మంది చనిపోయారు. ఇంకో దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు, వాడు మాత్రం ఉంటాడా? కాసేపటికి పోతాడు. ఒకవేళ ఇప్పుడైనా కాళ్ళబేరానికి వచ్చి మిగిలిపోయాడు అనుకోండి, బతికేశాడు అనుకోండి, వాడు బతకడం వల్ల వాడికి అందమా, ఆ కురు వంశానికి అందమా, ఈ రాజ్యానికి అందమా? ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ భావాన్ని లోపల పెట్టుకుని ఎక్కడా మాట చెప్పకుండా ఇంత విషయం కొలను మీద పెట్టి చెప్పేసి, ఇది కవిత్వం అంటే. కవిత్వం అంటే ఇలా ఆనందవర్ధుడు అనమాట. ఇది అంతా ధ్వనించాల్సిందే, పైకే ఉండదు ఇక్కడ. ఇది అది అనమాట. హారని లోతు నీటి కొలను అక్కట పూచిన తమ్మికిన్ విధి ప్రేరణ రాలిపోయిన విరేకులు 99 ఇప్పుడా నీరజమందునన్ మిగులునే ఒక రేకు అటుండెబో అలంకారములౌనే ఆ సరస్సు గాని సరోజము గాని పృథ్వీకిన్ అని. మరి వాళ్ళే అసలు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఆయన చేత చాలా పద్యాలు చెప్పించారు కదా. తమ్ముని కొడుకుల దగ్గర నుంచి అలగుటి ఏరుంగం దగ్గర నుంచి చాలా పద్యాలు చెప్పారు. అందులో బాగా పాపులర్ అయిన పద్యం ఏంటంటే జెండాపై కపిరాజు. ఇదేదో మీరు షణ్ముఖ ఆంజనేయరాజులాగా గుమ్మడి గోపాలకృష్ణలాగా నేను పాడతాను అనుకోకండి, మేము పాడువాళ్ళం కాదు, అనేస్తాం అంతే. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ గూర్చి నేదండం బొంగుని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండున్ నీ మొరనాలకింపడుకు రుక్ష్మాపాల సంధింపగన్. జెండాపై కపిరాజు. అర్జునుడు రథం మీద వస్తున్నాడు, అర్జునుడు కనబడ్డం, కృష్ణుడు తోలుతున్నాడు, కృష్ణుడు కనబడ్డం, అసలు రథం కూడా కనబడదు అక్కడ.
రథం మీద జెండా కెర్ర, ఆ జెండా కెర్ర పైన జెండా, ఆ జెండా మీద ఆంజనేయ స్వామి బొమ్మ. జెండా పైక దూరంగా ఉన్నప్పుడు ముందు అదే కనిపిస్తుంది. తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చింది రథం, ముందు జెండాపై కపిరాదు, కాస్త దగ్గరకు వచ్చేప్పటికి ముందు శతవాది శ్రేణుని గూర్చి తెల్లటి గుర్రాలు కనిపిస్తాయి. మరి కాస్త రథం ముందుకు వచ్చేప్పటికి ముందు భాగంలో గుర్రాలు ఉంటాయి, పైగా తెల్ల గుర్రాలు. సరే ఇంకాస్త ముందుకు వచ్చింది, అప్పుడు నే దండం పుంగుని తోలు చందనము మీదన్, అప్పుడు కృష్ణుడు కనిపిస్తాడు. ముందు అప్పుడు కూడా అర్జునుడు కనపడ్డు, ఇంకా కృష్ణుడు కనిపిస్తాడు. అంటే ఎప్పుడైతే జెండాపై కపిరాజు కనిపించాడో, కపిరాజు జెండాగా కలిగిన వాడు, జెండాపై ఉన్నవాడు ఎవరయ్యా? అర్జునుడే. ఆయన అర్జునుడు వచ్చేస్తున్నాడు అనే భావం కలిగేటప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో గడిచిపోతాయి. ఇంకా దగ్గరకు వచ్చింది, తెల్ల గుర్రాలు కనిపించే, అమ్మో తెల్ల గుర్రాలు ఉన్న రథం అంటే అర్జునుడిదే, వచ్చేస్తున్నాడు అర్జునుడు. ఇంకో కొన్ని ప్రాణాలు గాల్లో గడిచిపోతాయి, యుద్ధం చేయక్కర్లా. ఇంకా కాస్త దగ్గరికి వచ్చింది, కృష్ణుడు కనిపిస్తాడు. అమ్మో దండం చేతం పట్టుకుని కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడా? కృష్ణుడు సారథ్యం చేస్తుంటే ఇంకా మనం ఎక్కడ నిలబెడదాం? ఇంకా కొన్ని ప్రాణాలు గాల్లో గడిచిపోతాయి. ఇంకా దగ్గరికి వచ్చింది, అప్పుడు దండం బొంగుని తోలు చందనము మీద నారి సారించుచున్ గండీవంబు ధరించి, అప్పుడు కూడా అర్జునుడు కనబడ్డు. ఆ ధనుస్సు ముందు కనిపిస్తుంది, ఎదరగంటే పెట్టుంటుంది కదా, ఆ ధనుస్సు కనిపిస్తుంది. అందులో ఎడమ చేయి ముందుకుంటుంది, కుడి చేయి వెనక్కుంటుంది, ఇలా కనిపిస్తుంది. దండం, గాంధీవం, అన్ని ధనస్సులు వేరు, గాంధీవం ఒక ప్రత్యేకమైనది. ఆయన చూడగానే గాంధీవం అని తెలిసిపోతుంది అందరికీ కూడా. దాంతో యుద్ధం చేయడం మొదలు పెడితే ఇంకెవరో నిలబడరు అక్కడ కదా. అదో ఒకసారి ఎడమ చెయ్యి కుడి చేత్తో అందట. ఎప్పుడు కూడా తినడానికైతే నువ్వు ముందుంటావు కదా, యుద్ధం అంటే వెనక్కి పారిపోయావని అడిగిందట. ఇలా చేస్తారు కదా యుద్ధం, మరి కుడి చేయి వెనక్కి పెట్టుకుంటారు, ఎడం చేయి ముందుకు వస్తుంది. ఎప్పుడు ముందుంటావుగా తినడానికి, యుద్ధం అంటే వెనక్కి వెళ్ళిపోయావే అంటే, ఓ పిచ్చిదానా, ఎవరి మీద ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించాలో చెవిలో చెప్పడం కోసమే చెవి దగ్గర ఉన్నాను అని చెప్పిందట కుడి చెయ్యి. కనుక ఇక్కడ గాంధీవంబు ధరించి, గాంధీవం కనబడింది. అమ్మో గాంధీవం వస్తుందంటే ఖచ్చితంగా అర్జునుడే వచ్చేస్తున్నాడు, ఏమనుమానం లేదు. ఇంకా అర్జునుడు వస్తే మనం మిగిలేది లేదు. కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పుడు ఇంకా దగ్గరకు వచ్చాక ఫల్గునుడు, అప్పుడు ఫల్గునుడు కనిపించాడు. ఇంకా ఫల్గుడు కనిపించారు, ఇంకేం లేదండి. మోకం చెండుచున్నప్పుడు ఫల్గునుడు కనిపించాడా, మోకను చెండేయడమే, ఒక్కడు కూడా మిగిలేదు ఉండదు. అప్పుడు బావా బావా, లేకపోతే అన్నయ్య అన్నయ్య, తమ్ముడు తమ్ముడు, మనం సంధి చేసుకుందామా అని అన్నా, ఎవ్వడు నీ మాట వినడే. కురుక్ష్మాపాల ఒక్కండు నీ మొరనాలకింపడు కురుక్ష్మాపాల సంధింపగన్ జాగ్రత్త అని. ఇంత శిల్పం అంటే ఒక రథము దూరము నుంచి దగ్గరకు వస్తున్నప్పుడు ముందు ఏవి కనిపిస్తాయి, ఏవేవి కనిపిస్తాయి, చివరికి కనిపించేవి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎంత గొప్ప చిత్రీకరణ చేశారో చూడండి ఇక్కడ తిరుపతి వంటి గారు. మామూలుగా మనం ఆ నాటకంలో నటులు బ్రహ్మాండంగా గజెండానికి అంట రాగం తీస్తే ఆనందపడి మురిసిపోతాం, కానీ పద్యంలో ఇంత లోతుంది, ఇంత సారస్యం ఉంది. అందుకనే అలా పద్యాలు చెప్తారు. కనుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఏనుగునెక్కినాము ధరణి ఇంద్రులం రక్కగా, సన్మానములందినాము బహుమానములం గ్రహించినారమెవ్వాని లెక్క సేజక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగుని నారము నీవలనం సరస్వతి అన్నారు. ఆ చివరి మాటలో ఉంది ట్విస్ట్. అంతవరకు ఏంటి ఇంత అహంకారంగా చెప్పుకుంటున్నారు, చివరికి చూడ అమ్మాయి ఎంత సరస్వతి నీదేయే కదా అని. దీనికి వేరే కారణం, వేరే సందర్భం కూడా ఉందనుకోండి, అది వేరు. ఇక్కడ ఇందులో కూడా ఈ పద్యం చూడండి, ఇలాగే కాకుండా ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగా, ధరణీంద్రులు మ్రొక్కగా నిక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారము, సన్మానములను గ్రహించినారమెవ్వాని లెక్క సేయక, యవ్వాని లెక్క సేయక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగునినారము నీవలనం సరస్వతి. అంటే ఇది ముక్తబలగ్రస్తంగా వారు రాయకపోయినా అలా కూడా చదువుకోవడానికి వీలు కలిగించినటువంటి సౌలభ్యం ఆ భాషలో ఉన్నది, ఆ మహాకవులలో కూడా ఉన్నది. అలాగే తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యంలో పద్యం చెబుతాడు. ఆయన నిగమ శర్మ అని ఉంటాడు ఒకడు, వాడికి అక్క ఉంది, దాని పేరేమిటి అగస్త్య భ్రాతే, ఇంకా పేరు లేదు, నిగమ శర్మ అక్క అంతే. వీడు భ్రష్టుడైపోయాడు అన్ని విధాల, చదువు లేదు, సంధ్య లేదు, ఇష్టవంతుడు తిరుగుతున్నాడు. సరే కూతురు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు చూడడానికి వచ్చింది. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నాడు అంటే, ఇలా తగులుడు పోయాడే అని చెప్పారు. సరే వాడికి నేను ఇస్తాను, మందరింపు నేను చేస్తానులే అని చెబుతుంది. చెప్పి ఆ తమ్ముడితో మాట్లాడుతుంది. ఒరేయ్ నువ్వు బాగా చదువుకోవట్లేదా, బాగా చదువుకోకపోతే ఎలా వృద్ధిలోకి వస్తావు అని తిట్టిందనుకోండి.
ఇది వాడు వచ్చావు రేపు వెళ్ళిపోతావు నువ్వు నాకు చెప్పి పో అంటాడు అంతే. మాట పిల్లలైనా సరే మాట కటుపుగా చెప్తే వినరు, ప్రేమగా చెప్తే వింటారు. కావ్యతా సంహితయా ఉపదేశించి అంటే అదే కావ్యం కూడా లాలించి బుజ్జగించి చెబుతుంది. అది కావ్య యొక్క లక్షణం. వేదం కటువుగా చెబుతుంది, పురాణం సగం కటువుగా చెబుతుంది, కానీ కావ్యం కాంతలా చెబుతుంది. మరి ఎంతవారైనా కాంతదాసులే అన్నట్టుగా కాంత చెప్తే ఎవడైనా వినేసేవాడే కదా, ఇంకా అనుమానం లేదు. అలా చెబుతుంది, కావ్యం చెప్తే వినాలనిపిస్తుంది అనమాట. సరే ఇక్కడ ఈవిడ చెప్తోంది ఏమని, ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచునో ఏరా తమ్ముడా, ఏరా నాన్న తమ్ముడా, ఎన్నాళ్ళైందిరా మా ఇంటికి వచ్చి, అసలు నన్ను చూడాలనిపించలేదా అంటే ఒక్కరోజు నా దగ్గర వచ్చి చూస్తే ఆ రోజు వేదపాఠం పోతుందని భయమా? ఒక్కరోజు పాఠం పోతే ఒక మునిగిపోతుందటరా, మరీ అంత చదువా, చదువు మీద అంత మరీ అంత వ్యసనమా? పర్లేదురా, ఒక్కరోజు చదువుపోయినా నష్టం లేదురా, ఒకసారి చూడడానికి రారా. ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచును ఎరా తమ్ముడా, నన్ను చూడచనది వెన్నాళ్లనోయుండి, ఎన్నాళ్ళేందిరా నన్ను చూసి, చక్షురాజీవయుగమ్ము వాచే దినుకన్గోకున్కి, నిన్ను చూడకపోవడం చేత నా 2 కళ్ళు వాచిపోయారా, కళ్ళు వాచిపోయాయి. కళ్ళు కాయలు కాయడం, కళ్ళు వాచిపోవడం తెలుగు నుడికారాలండి. కళ్ళే ఇలా వాయవు, కళ్ళు ఏం కాయవు అక్కడ, కానీ కళ్ళు కాయలు కాచాయి, కళ్ళు వాచాయి, మొహం వాచింది. ఇదంతా ఏంటి? మొహం అంటే నోరు, మొహం వాచింది. ఇదంతా ఏంటి? నుడికారం అంటే ఇవే, తెలుగు నుడికారాలంటే ఇవ్వండి. కనుక ఆ మాటలు అలా మాట్లాడితేనే అందం. అఫ్కోర్స్ అన్ని లాంగ్వేజెస్లోనే ఉంటాయి. ఇప్పుడు లుక్ ఆఫ్టర్ ఉందనుకోండి, మదర్ లుక్స్ ఆఫ్టర్ హెర్ చైల్డ్ అన్నాం అనుకోండి, అక్కడ లుక్ ఆఫ్టర్ అంటే లుక్ అంటే చూడు, ఆఫ్టర్ అంటే తర్వాత, చూడు తర్వాత, లేదా తర్వాత చూడు అని అర్థం చెప్తావా? లుక్ ఆఫ్టర్, లుక్ అంటే అర్థం వేరు, ఆఫ్టర్ అంటే అర్థం వేరు, రెండూ కలిస్తే రక్షించుడాని అర్థం వచ్చేస్తుంది. అది నుడికారం ఇంగ్లీష్ భాషలో. అదే తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్గా తిప్పితే మరి అసహ్యంగా ఉంటుంది, కుదరదు అక్కడ. చూడు తర్వాత అంటే అది రక్షించడానికి అర్థం రాదు. కనుక అందులో ఉండే నుడికారాలు అవి, అలాగే తెలుగులో ఉండే నుడికారాలు అవి. సరే, చక్షురాజీవయుగము వాచే, ఇక్కడ అందమైన ప్రయోగం కదా, చక్షురాజీవం, చక్షుస్సు శబ్దం, చక్షు అనే ఉంటుంది, దీర్ఘం ఎందుకు వచ్చింది? చక్షురాజీవం అనాలి కదా. చక్షురాజీవం ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఏమీ లేదు. చక్షుస్వరలో చక్షుర్ అవుతుంది, రాజీవనుడు రా ఉంది అక్కడ, అక్కడ రా ఇక్కడ రా. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ రా పక్కన రా ఉండవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 రేపలు వరుసగా ఉండవు. తెలుగులో ఎప్పుడైనా 2 రేపలు, రేప ప్రక్కన రేప ఉంది అంటే అది ఖచ్చితంగా బండి రా కింద బండి రాయే, మామూలు రా కింద మామూలు అసలు తెలుగు భాషలోనే ఉండదు. ఇక సంస్కృతంలో కూడా బండిరా ఎలాగూ లేదు, మామూలు రా 2 రాలు ఎప్పుడు వరుసగా ఉండవు. ఏమైపోతాయి? ఏమిటి? చక్షుస్సులో చక్షుర్రు అయిపోయింది, రాజీవం రా ఉన్నది, 2 రాలు ఉన్నాయి కదా, ఏం చేద్దాం అంటే రోరీ అనే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం వల్ల ఈ ముందు రా కాస్త ఎగిరిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అప్పుడు చక్షు రాజీవం. ఆ తర్వాత ఢలోపే దీర్ఘ పూర్వస దీర్ఘో అణహ అని ఇంకో సూత్రం ఉంది. ఈ రా లోపించిన తర్వాత దానికి ముందున్న స్వరం ఉందే దానికి దీర్ఘం వస్తుంది, సాగదీయాలి అన్నాడు. అప్పుడు చక్షు అయింది, వెరసి చక్షు రాజీవము, పునర్రమతే పునారమతే, అంతర్రామమయం అంతారామమయం. ఇది మళ్ళీ 2 అర్థాలు ఇక్కడ. జగమంతా రామమయం ఒకటి, అంతర్రామమయం అంతారామమయం అంటే నా లోపలంతా రామమయంగానే ఉంది అని. ఇలాగా 2 రాలు ఎప్పుడూ సంస్కృతంలో ప్రక్క ప్రక్కన ఉండవు. తెలుగులో బండీరా తప్ప సాజురేప మాత్రం ప్రక్క ప్రక్కన ఉండవు. ఇది బండ గుర్తు. మీకు దీనికి సూత్రం చెప్పడం సూత్రాలు ఉండవు, బండ గుర్తుగా పెట్టుకోండి. తెలుగు విషయం వరకు సంస్కృతానికి అయితే ఉంది మనకి, రోరీ లాంటి సూత్రాలు మనకు ఉన్నాయి కనుక అండి. సరే, ఇప్పుడు చక్షు రాజీవయుగం వాచింది కదా, వాచినప్పుడు మరి పెద్దదవుతుంది కదా, అదే చక్షువులో చక్షు సాగిందనమాట. అదే వాచనం అంటే అక్కడిది, కళ్ళు వాచిపోయాయి. చక్షు రాజీవయుగమ్ము వాచే నిన్ను కన్గోకున్కి. సరే, నేనంటే నీకు నాకు రక్త సంబంధం ఉంది, నువ్వు నా తమ్ముడివి, నువ్వు చూడకపోతే నాకు బెంగ. మీ బావగారికి ఏంటి, ఆయనకు కూడా నీ మెంటే ఎంత ప్రేమో ఏంటి? మీ తమ్ముడు ఎంతకాలం అయింది మన ఇంటికి వచ్చి, అసలు కనబడ్డమే మానేశాడు, అక్కడికి వెళ్ళినా కనబడ్డు, ఎక్కడికి వచ్చినా కనబడ్డు, ఇక్కడికి రాడు, ఏంటి సంగతి అని బావగారు కూడా 3 సార్లు అడుగుతున్నాడు రా. నీ బావయున్ నీరా
రాకన్ మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబున్బలన్. నీ బావగారు కూడా నీ రాకన్ మదిగోరు, నువ్వు రావాలని మనస్సులో కోరుకుంటున్నాడు. ప్రస్తుతం నువ్వు అమావాస్య చీకట్లలో మునిగిపోయి ఉన్నావు. నీ జీవితంలోకి రాక అంటే పూర్ణిమ అని అర్థం. నీ జీవితంలోకి పూర్ణిమ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు, ఆయన మనసులో కోరుకుంటున్నాడు. అది నీ రాకన్ మదిగోరు అంటే. నీ రాకన్ మదిగోరు ఎలాగా? చంద్రు పొడుపున్ నీరాకరంబున్బలన్. ఆ చంద్రుడు వస్తే సముద్రం ఎలా పొంగుతుందో ఇక్కడ నిజానికి పితాపుత్ర సంబంధం అది. కానీ ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడ బావగారు బావమరిది అయినా నిన్ను కూడా కొడుకులాగా చూసుకుంటున్నాడు ఆయన. అందుకని కొడుకు వస్తే సముద్రం ఎంత ఆనందపడుతుందో నువ్వు వస్తే బావగారు కూడా అంత ఆనందపడతాడు. అందుకని ఆ సముద్రం చంద్రుడి కోసం ఎదురు చూసినట్లుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడయ్యా అని అంత అందంగా చెప్తే ఇంకేమంటాడు? ఎలాంటి వాడైనా అలా ఫిదా అయిపోవలసిందేగా. కొన్ని మాటలండి అవతల వాళ్ళకి చెప్పే తీరును బట్టి ఉంటుంది. ఏ మాట అయినా సరే చెప్పే తీరును బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు పిల్లాన్ని రా అంటే వస్తాడు, రా అంటే పారిపోతాడు. అక్షరంలో రాస్తే తేడా ఉండదు, పలకడంలో తేడా, స్వరదో విశేష అని. అలాగా చెప్పే విధానాన్ని బట్టి తేడా ఉంటుంది. ఎప్పుడు కూడా కటువుగా చెప్పకూడదు, ప్రేమగా చెప్పాలి, మెత్తగా చెప్పాలి. ఇంతకీ ఈ పద్యం కూడా ఇలాగ ఇందాకట్లాగా ముక్తపు దగ్గర చదువుకోవచ్చు. ఇలాగా ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచును ఏరా తమ్ముడా, ఏరా తమ్ముడా నన్ను చూడసనది వెన్నాళ్లనోయుండి, ఎన్నాళ్లనోయుండి చక్షురాజీవయుగమ్ము వాచే, చక్షురాజీవయుగమ్ము వాచే నిను కన్గోకున్కి మీ బావయున్ నీరాకన్మదిగోరు, నీరాకన్మదిగోరు చంద్రు పొడుపు నీరాకరంబున్బలన్. ఇలాగా ముక్తపు దగ్గర స్థలంలో కూడా చదువుకోవచ్చు ఈ పద్యాన్ని కదా. ఇంకా సరే, అసలు మనం అష్టదిగ్గ ప్రబంధాలు అనేప్పటికీ మనం పాండురంగ మహత్యం తీసుకున్నాం. ఈ వెంపరాడు సూర్యనారాయణ శాస్త్రి గారు ఒకసారి నాతో ఒక మాట అన్నారు. ఏ కావ్యం తీసుకున్నా, ఏ ప్రబంధం తీసుకున్నా మొదటి 1-2 ఆశ్వాసాలు బ్రహ్మాండంగా నడుస్తుంది, తర్వాత ఊరికి ఫ్లాట్గా అలా వెళ్ళిపోతుంటాయి. కానీ 2 ప్రబంధాల్లో మాత్రం ప్రతి పద్యము బిగువుగా ఉంటుంది. అవి 2 ప్రబంధాలు ఏమిటయ్యా అంటే, 1 ఆముక్తమాల్యద, 2 పాండురంగ మహాత్మ్యము అని చెప్పారు వెంపరా సూర్యశాస్త్రి గారు. ఈ 2 ప్రతి పద్యము గొప్పగానే ఉంటాయి. అందులో సరే, అందులో మనకి పాండురంగ మహాత్మ్యం పద్యం చెప్పాం. ఇప్పుడు మన అలసాని శ్రీకృష్ణదేవరాయల పద్యంలోకి వెళ్దాం. తలపక్షట గృక్కి బాతువులు కేదారంపు అంతరస్థలి నిద్రింపగజూచి, ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులన్ సవి, తదావాసమ్ము చేర్పంగా రేవుల డిగ్గన్ వెసబారు వానిగని నవ్వున్ శాలి గోప్యోగముల్. తెలతల వారుతూ ఉంది, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఏదో ఎప్పుడు పూర్వం సినిమాలో అంటాడు, ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి, అప్పుడప్పుడే చీకటి పడుతోంది అంటాడు. అర్ధరాత్రి అప్పుడప్పుడే చీకటి పడేంటి? అందులో డైలాగ్ ఇది. అంటే ఒక హాస్యానికి ఇచ్చాడు కాబట్టి అక్కడ రైటర్ తప్పు రాశాడని గారు కావాలని హాస్యం క్రియేట్ చేశాడు. ఆదివారం, అర్ధరాత్రి, అమావాస్య, అప్పుడప్పుడే చీకటి పడుతోంది అంటాడు అన్నమాట. అలా ఇక్కడ తెలతెల వారుతుంది, ఇంకా తెల్లారలా. సరే, ఆరికలు అంటే కాపలాదారులు, రక్షక భటులు, వాళ్ళు అలాగా గస్తీ కాస్తున్నారు, పెట్రోలింగ్ ఏదో అంటారుగా అట్లా చేస్తుంటే ఒక పాన్సాలరావు ఒక జలాశయం కనిపించింది. పాన్సాలరావు కనిపించింది. ఆ పాన్సాలరావు మీద కొన్ని బాతులు పడుకున్నాయి. ఎలా పడుకున్నాయి? తల పక్షట గృక్కి, వాడి తల రెక్కలలో దాచుకుని పడుకున్నాయంటారు. బాతులు పడుకున్నప్పుడు తల రెక్కల్లో దాచి పడుకుంటాయని మనకే చాలామందికి తెలియదు. మనం అంతలో ఎప్పుడు చూసాం? శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు చూసాడో తెలియదు, ఎలా చూసాడో తెలియదు. అంత పరిశీలన చూడండి. మరి తలపక్షట గృక్కి బాతువులు, బాతువు అది ఎంత అందమైన ప్రయోగం అక్కడ. బాతువులు కేదారంపుకుల్ అంతరస్థలి నిద్రింపగజూచి, అంటే ఆ పొలాల్లో ఉండేటువంటి జలాశయాలు అక్కడ నిద్రపోతున్నాయి పాన్సాలరావు మెట్ల మీద. చూచి ఆరెకులు అంటే రక్షక భటులు ఏమనుకున్నారట? అయ్యో పాపం, ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులన్ సవి,
మనకంటే ముందు బ్రాహ్మణులు వచ్చి స్నానం చేసి బట్ట పిడిచి ఇక్కడ పెట్టి పట్టుకెళ్ళడం మర్చిపోయారేమో అనుకున్నారు బాతులను చూసి. అప్పుడు ఏం చేయాలి? తదావాసం చేర్పంగా, అయ్యో పాప వారింటికి పట్టుకెళ్ళిద్దాము అని అనుకుని రేవుల డిగ్గన్, ఆ రేవులోకి దిగుతుంటే వాళ్ళను చూసి బాతులు ఆ అలికిడికి టక్కన లేచి వెసబారువా నిగని గౌక్కుని లేచి కిందకి వెళ్ళిపోయాయి. హరే బాతుల బట్టలు అనుకున్నామే అని ఒక్కసారి భంగపాటు పడ్డారు. ఆ భంగపాటు చూసేసారు. ఎక్కడ నా భంగపాటును ఎవరూ గమనించలేదు కదా. అందుకే కర్మగారి ద్రౌపది ఆడదే గమనించేసింది అక్కడ. కానీ ఇక్కడ ఆడవాళ్లే గమనించేశారు. ఒక్కరు గారు ఇద్దరు గారు చాలా మంది ఉన్నారు. వారు నవ్వును శాలి గోప్యోగములు, అక్కడ అప్పటికే పొలం పనులు చేయడానికి వచ్చినటువంటి ఆ కాపు స్త్రీలు ఉన్నారే వాళ్ళందరూ వీళ్ళని చూసి నవ్వుతున్నారు అని. అంటే ఇక్కడ ఆ కాలంలో బ్రాహ్మణులు ఇంకా అప్పటికే తెలతల వాడుతోంది. బాతులను చూసి వస్త్రాలు అనుకున్నారంటే ఇంకా చీకటిగా ఉంది. అంతకంటే ముందు చీకట్లో అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ రోజున ఆ కాలంలో బ్రాహ్మణులు వచ్చి స్నానం చేసి వెళ్ళేవారు అని ఒక విషయం తెలిసిందా? రెండవది, తెల్లగా ఉండే బాతును చూసి ఈ బ్రాహ్మణులు విడిచిపెట్టిన వస్త్రాలేమో అనుకున్నారు. అంటే సాధారణంగా లోకంలో ఒక మాట ఉంది, బ్రాహ్మణులకి శుచి ఉంటుంది కానీ శుభ్రత ఉండదు అని. అఫ్కోర్స్ అది ఇప్పటికి కూడా లేకపోలేదు ఆ పద్ధతి. ఇంతకీ శుచి అంటే ఏంటి, శుభ్రత అంటే ఏంటి? శుచి అంటే పవిత్రత, శుభ్రత అంటే నీట్నెస్. మనకి ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక శుభ్రత మీదే దృష్టి సారిస్తుంది. శుచి శుభ్రత అని రెండు అంశములు పాటించేది దేశం కేవలం భారతదేశం మాత్రమే. ఇంక ఏ దేశం అలా ఉండదండి. మన భారతదేశంలో శుభ్రతతో పాటు శుచి కూడా ఉండి తీరాలంతే. మడి కట్టుకుందంటే సొంత బిడ్డను కూడా దగ్గర రానివ్వదు అక్కడ. ఆ పవిత్రత అలా మెయింటైన్ అవుతుంది అంతే. మడిగట్టుకుని కానీ వంట చేయదు. మడిగట్టుకుంటే కానీ భర్త పట్టుపట్ల కట్టుకుని భోజనం పెట్టరు ఆవిడ అక్కడ. అలా ఒకనాడు పరిస్థితి అలా ఉండేది. ఇవాళ సీరియల్ అయితే కానీ భోజనం పెట్టరు. ఆనాడు పట్టుపట్ల కట్టుకుంటే కానీ భోజనం పెట్టరు. ఇవాళ సీరియల్ పూర్తి అయితే కానీ భోజనం పెట్టరు. అది పరిస్థితి. కనుక శుచి శుభ్రత రెండు కావాలి. ఆనాడు శుచి మాత్రమే కాదు, శుభ్రత కూడా ఎంత గొప్పగా పాటించేవారు బ్రాహ్మణులు అని తెలుస్తుంది. అమ్మయ్య భలే దొరికాయి ఇంటికి పట్టుకుపోదాం అని కాకుండా వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిద్దాం అనుకున్నారంటే ఆనాటి రక్షక భటులలో ఎంత నిజాయితీ ఉండేది అనేది కూడా బాధపడుతుంది. ఇక వాళ్ళని చూసి వాళ్ళ భంగపాడని చూసి ఆ ఆడవాళ్ళకి నవ్వితే వాళ్ళతో పాటు వీళ్ళు నవ్వుకున్నారు. కానీ ఏయ్ నన్ను చూసి నవ్వుతావా, నీ సంగతి చూస్తాం అని, నీ మీద ఏదో కేసు పెడతాం అని వీళ్ళేం కట్టలేదు అక్కడ. అంటే ఆనాటి సామాజిక పరిస్థితులు మొత్తం చిన్న వర్ణనతోటి ఇన్ని సామాజిక పరిస్థితులు చూపించాడు. సరే, ఇది రాయల పద్యం ఇట్లా ఉంటుంది. ఇంకా ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దలు కదా, ఆయన పద్యం చెప్పుకోకపోతే అసలు పద్యమే కాదు, పద్య ప్రసంగమే కాదు. ఆయన అందులో మనందరికీ తెలుసు కదా ప్రవరాక్షుడు. ఆ ప్రవరాక్షుడు అనేవాడు పాపం లోటు లేదు, ఏదో భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు శిష్యుడు పాఠాలు చెప్పుకోవడం దేవతార్చన వ్యవసాయము. పెక్కు చందాలం పండు ఒకప్పుడు తరుగదింటన్ పాడియన్ పంటయిన్ అంటే బాగా డబ్బులున్న బ్రాహ్మణుడు. కానీ పవిత్రతకి ఏమాత్రం లోటు రానివాడి జీవితంలో. ఏనాడుగానో తీర్థయాత్రలు చెయ్యాలి అని కోరిక. ఇవాళ మనకి తీర్థయాత్రలు చేయాలి అంటే బ్రహ్మాండమైన అవకాశాలు, చేతిలో కార్లు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, అలా ఉంటాయి. ఆనాడు కాలినడకే కదా. అందుకని ఈ లంపటం ఎక్కువైపోవడం చేత ఆయన ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థయాత్రలు చేయలేకపోతే ఒకనాడు ఒక సాధువు గారు తన ఇంటికి వస్తే, మరి ఎవరైనా సరే భోజనం టైంకి వచ్చినట్లయితే వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ఉద్దియవు అతని గృహిణి, ఆవిడ ఎంతమంది వచ్చినా అలా వండి పెడుతూనే ఉండేది. అదే అభ్యాగతులు అతిథులు వస్తూ ఉండేవారు. ఓ రోజున సాధువు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ భోజనాలు పెట్టాక, స్వామి తమరు ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శించారు అంటే మొత్తం పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అయ్యా భారతదేశంలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని నేను మిమ్మల్ని అడగలేదు, అందులో మీరు చూసినవి ఏమిటి అని అంటే ఇవన్నీ నేను చూసినవేనయ్యా అన్నారు. ఊరుకోండి, మీరు చూస్తే వయసు చాలా చిన్నది, కాలినడకన ఇన్ని మీరు ఎలా చూడగలుగుతారు అంటే, లేదయ్యా నేను తపస్సంపాదితమైనటువంటి ఒక పసరు నా దగ్గర ఉంది, అది కనుక కాళ్ళకి రాసుకుంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళిపోతామయ్యా అన్నారు. బాబు నాకు కూడా ఓ సీసాడు ఇస్తారా అని అడిగారు. సీసాడు చెంబుడు ఇవ్వడం కుదరదులయ్యా, కాళ్ళకి రాస్తాను నువ్వు వెళ్ళిరా అన్నాడు. ఎందుకని? ఇవ్వచ్చు కదా సీసాడు, పోని సీసాడు కాదు అర సీసాడు ఇవ్వచ్చు కదా. అలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనకి బాగా అనుభవంలో ఉన్న విషయం, సైకిల్ ఉంటుంది ముందు, సైకిల్ ఎక్కుతున్నాం, రోజు 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. 4-5 కిలోమీటర్లు అవుతుంది ఉద్యోగం,
రోజు వెళ్ళి రావాలి. 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తిరిగి రావడం కొన్నాళ్ళు ఏపటి చాలా కష్టం అనిపించి నెమ్మదిగా కొన్ని డబ్బులు పోగొట్టి కొంత లోన్ తీసుకుని ఓ సైకిల్ లేదా ఓ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్యోగానికే కదా మోటార్ సైకిల్ వేసుకెళ్ళాలి. పక్క వీధిలో ఉన్న కిరాణా కొట్టు కూడా బండి వేసుకుని ఎడతాడు ఎక్కాడు. ఇక మళ్ళీ సైకిల్ ఎక్కడం అంటే ఒకసారి సౌలభ్యానికి అలవాటు పడ్డ మనస్సు లేదా శరీరము మళ్ళీ కష్టపడడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఒకసారి కనుక ఇతని పసరిస్తే తీర్థయాత్ర కోసం తీసుకున్నా పక్క వీధిలో కిరాణా కొట్టుకు కానీ లేదా ఇంకో దానికి కానీ దేవాలయానికి కానీ అన్నింటికీ పసరు పూసి నడిపోతాడు. నడవడం అన్నమాట. ఆ రకంగా దుర్వినియోగం అవుతుంది. అందుకని కాళ్ళకి పసరు పూసాడు. ఇప్పుడు అతను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతి వెళ్ళాలనుకోవచ్చుగా, శ్రీరంగం వెళ్ళాలనుకోవచ్చు కదా, కాశీ వెళ్ళాలనుకోవచ్చు కదా, రామేశ్వరం వెళ్ళాలనుకోవచ్చు కదా. ఆహా, ఇవన్నీ ఎప్పుడైనా చూస్తాం. హిమాలయాలు చూడగలమేంటి? హిమాలయాలపైకి వెళ్ళగలమేంటి? అక్కడికి వెళదాం అనుకున్నాడు అంతే. ఒక్కసారి ఇప్పుడు హిమాలయ పర్వతాల పైకి వెళ్ళదురుగాక అనుకున్నాడు. ఉత్తరాక్షణలో వారిపోయాడు. అంటే అక్కడే మనసు మారిపోయి చూసారా. అతను కోరుకున్నది లేపనం దేనికోసం? తీర్థయాత్రలు చేయడం కోసం. తీరా దగ్గరికి వచ్చాక హిమాలయ పర్వతం మీదకి వెళ్ళడం అక్కడ దేవాలయాలు ఉన్నాయా? అక్కడ ఏమున్నాయి దేవాలయాలు? అంటే ఒక అందమైన ప్రదేశం చూడడం. అప్పుడు అది విహారయాత్ర అయింది, విహారయాత్ర అయింది కానీ తీర్థయాత్ర కాలేదు కదా. అంటే మనసు అక్కడ మారిపోయింది. ఎప్పుడే సరే వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నాడు. ఇంకక్కడ చూడండి, అటదని గంచె భూమిసురుడు అంబరచుంబి సరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిభుల్లగలాపగలాపిదలమున్ కటక జరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ అని ఓ బ్రహ్మాండమైన అందం. జలపాతాలు పడుతున్నాయి. పడుతుంటే ఒక ధ్వని వస్తోంది. ఆ ధ్వని మేఘధ్వనిలా ఉంది. నిజంగా మేఘం ఉరుముతుందేమో కానీ నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. అలాగే ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగు లేకుండా అక్కడ ఉన్న మధ్య చెట్లను పీకేద్దాం అనుకుంటున్నాయి. ఈ అందాలు సందాలన్నీ చూశాడు. సరేలే, ఇక్కడ చాలా అందాలు ఉన్నాయి. రేపు కనియదన్ కాకేమి నేడేగదన్ తలమే బ్రహ్మకునైన ఈ నగ మహత్వం వెన్నా. చాలా ఉండి చూడడానికి. ఇప్పుడు మరి ఇంటికి వెళ్ళిపోయే సమయం అయిపోయింది కదా, రేపు మళ్ళీ వద్దాం అంటే పసరు లఘువు దొరికేస్తుంది అక్కడ. ఎన్నిసార్లు వచ్చాడు, రేపు వచ్చేస్తాట. ఇప్పటికే కాళ్ళకి పూసాడా, రేపు ఎలా వస్తుంది అది? రేపు అంటే తీసేసుకుంటాడు అనమాట. బజ్జిమావలో భామాలో మొత్తం తీసేసుకుంటాడు అనమాట. రేపు వచ్చేస్తాడు అక్కడికి. అందుకని రేపు కనుగొదన్ గాకేమి నేడేగదన్ అనుకున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళదును గాక. ఏంటి లేదు, అంగుళం కదల్లా, అక్కడే ఉన్నాడు. అయ్యి బాబా ఏమైంది? ఆరీబాబా 40 దొంగల సినిమాలో ఆ మంత్రం మర్చిపోయినట్లుగా ఇతను ఏదో అయింది అనుకుని మళ్ళీ అన్నాడు. ఎన్నిసార్లు రాలేదు. అప్పుడు చూసుకుంటే కాళ్ళకు పసరలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాడే, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకున్నాడంటే సమయం మధ్యాహ్నం అయిపోయింది. పయ్యిన్ మధ్యాహ్నముని తెలిపెడిన్. సమయం మధ్యాహ్నం అయింది అనుకున్నాడు. మామూలుగా మంచు మనకి కురిస్తేనే సూర్యుడు కనపడ్డాం. అలాంటిది మంచు కొండ మీద ఉన్నాడు. చేతికి వాచి లేదు. సమయం మధ్యాహ్నమైందని ఎలా తెలిసింది? సూర్యుడే కనబడ్డు, చేతికి వాచి లేదు. అంటే సూర్యుని యొక్క కిరణముల తాకిడికి మంచు కొంచెం కరుగుతుంటే ఆ కరిగినటువంటి మంచు బిందువులు అక్కడున్న సూర్యకాంత శిలలపై పడుతుంటే అవి వేడివేడి పెనం మీద నీళ్ల చుక్కలు వేస్తే చెయ్యమని శబ్దం ఎలా వస్తుందో అలా శబ్దాలు వస్తుంటే ఇలా శబ్దాలు వస్తున్నాయంటే మధ్యాహ్నం అయిందన్నమాట అని గ్రహించాడు. ఎంత మేధావో చూడండి. ఇది ఒక పెద్ద మేధ అని అనుకోకండి. అప్పటిది మేధే. ఇవాళ కథ తెలిసిపోయిన తర్వాత పెద్ద మేధావి అని మనకు కనపడదు. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ముక్కల కింద కోసి ఓ పింగాణి పాత్రలో వేసి కాస్త ఉప్పేసి కాస్త ఆవపిండి వేసి కాస్త కారం వేసి కొంత నూనె వేసి అలా ఉంచేస్తే ఏడాది పాటు రుచి పాడవకుండా ఉండడమే కాదు రుచిగా కూడా ఉంటుంది అని మొట్టమొదటి కనిపెట్టిన వాడు ఎవడో వాడికి ఎన్ని పద్మశ్రీలు ఇస్తే సరిపోతుందండి? వాడు గొప్పవాడు. ఇక్కడ ఈ కారణాన్ని బట్టి మధ్యాహ్నమైన తెలుసుకున్నవాడు వాడక్కడ గొప్పవాడు. ఇవాళ మనకు గొప్పదనం కంటే ఆ క్షణంలో మాత్రం చాలా చాలా గొప్పదనమేది కదా. చాలా తెలివైనవాడు. మరి అంత తెలివైనవాడు కాలికి పసరు పోసుకొని పాదరక్షలు కూడా లేకుండా మంచు కొండ మీద తిరిగితే ఆ పసరు కరిగిపోతుందని తెలియదా? ఈ సన్నివేశాన్ని బట్టి అతను తెలివి తక్కువవాడు. ఆ సన్నివేశాన్ని బట్టి నోరుగాగలవాడు. అంటే మనం ఏదైనా పదార్థం పెట్టామనుకోండి, తను తింటే తింటాడు లేకపోతే లేదు, తిన్నా కావాల్సింది తింటాడు లేకపోతే వదిలేస్తాడు. అదే డైరెక్ట్గా నోట్లో పెట్టేసాం అనుకోండి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుందిగా. అగ్నిలో వేయుట అంటే దేవతల యొక్క నోట్లో పెట్టుట అని అర్థం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోవాల్సిందే.
ఇంక చాయిస్ లేదు ఇక్కడ. ఇష్టం ఉంది లేదు, తింటాను లేదు, లేదా కొద్దిగా తింటానులే, ఇలా వదిలేయడం ఉండదు అనమాట. అగ్నిలో వేసేప్పుడు వాళ్ళ నోట్లో పెట్టినట్టు డైరెక్ట్గా చంటి పిల్ల నోట్లో పెట్టినట్టే కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. అది అగ్నిముఖావే దేవాహ అంటే. అందుకని అంత శుచికి నిలయం కాబట్టి అగ్ని ముఖులయ్యారు దేవతలు. ఈయన కూడా ఇప్పుడు అగ్నిని ఎంచుకున్నాడు. నేను పవిత్రంగా వెళ్ళాలి కిందకు, వరూసిని నా పవిత్రతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకని అగ్నిని ప్రార్థిస్తున్నాడు. ఏమని? దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజానరతుండనేని పరదారధనాదుల కోరనేని సన్మానము తోడనన్ను సదనంబున చేర్పుము ఇనుండు పశ్చిమంభో నిధిలోనను ఏంటిది పశ్చిమాంభో నిధిలోన మున్గకయమున్నరయంబున హవ్యవాహన అంటాడు. ఏమయ్యా అగ్నిదేవా రా, వచ్చి నన్ను కిందకి తీసుకెళ్ళు. ఎందుకు తీసుకెళ్ళాలి? నాకేంటి అవసరం అంటే, మీరు దేవతలు, మేము పుణ్యం చేస్తే ఆ పుణ్యం మన ఏముంటాయి. మా ఇండియాలో ఒక రకమైన కరెన్సీ ఉంటుంది, రూపాయలు. అమెరికాలో, సింగపూర్ ఇలా చోట డాలర్స్ ఉంటాయి, మరో చోట మరొకటి ఉంటాయి. కరెన్సీ రకరకాలుగా ఉంటుంది. దేవతలకు కరెన్సీ ఏమిటంటే పుణ్యము. మనము చేసిన పుణ్యమే కరెన్సీ. ఆ పుణ్యంలో మనకేదైనా వారు ఉపకారం చేయాలనుకుంటే ఈ పుణ్యంలో కొంత తీసేసుకుంటారు. వాళ్ళు తీసుకుని దానికి బదులుగా మనకు ఉపకారం చేస్తారు. ఇప్పుడు మరి నువ్వేంటే ఏ పుణ్యం? దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనేని. నేను అంటే బ్రాహ్మణులు అంటే దానం పుచ్చుకునే వాళ్ళు అనుకుంటావేమో. నా చేత్తో నేను ఎన్నో దానాలు చేశా, ఎంత అక్షర జపం చేశా, అగ్నిహోత్ర నిన్ను కొలిచా, నీ ద్వారా దేవతలకు ఆహుతులు ఇచ్చా, అలా నేను ఉపయోగించుకున్నానంటావేమో అనుకుంటావేమో. భవ తద అంబుజ ధ్యానరతుండనేని నిన్ను కూడా భక్తిగానే సేవించాను. ఈ పుణ్యం ఉందిగా, ఇందులో ఎంత కావాలో తీసుకో, నన్ను కిందగా చేర్చు. ఏమయ్యా నువ్వు మంచి పనులు చేసావు, నేను కాదంటలేదు, కానీ నువ్వు మంచివాడు అనవు కదా మాకండి తెలుసు. ఇప్పుడు చదువుకున్న విద్యార్థి, బాగా చదువుకున్నవాడు, మెరిట్ మార్కులు వచ్చాయి, 190 మార్కులు వచ్చాయి. చదువుకున్నంత మాత్రం చేత, పండితుడైనంత మాత్రం చేత మంచివాడు అవుతాడని గ్యారంటీ ఏంటి? అందుకని కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు. అంటే ఈ అబ్బాయి మంచివాడే అని సర్టిఫికేట్ ఇవ్వాలి అక్కడ. అలాగే నీ కాంట్రాక్ట్ ఏంటి, దాని సంగతి ఏమిటి అంటే పరదారధనాదుల కోరనేని. నేను అవధాన విషయంలో వచ్చింది, పరదారులను ధనాన్ని అనుభవించడం కాదు, కనీసం కావాలన్న కోరిక కూడా ఎప్పుడు నాకు కలగలేదు. మన భారతీయ ధర్మం మాత్రమే చెప్పేది ఏమిటంటే, ఒక తప్పు చేస్తేనే పాపం అనుకుంటావేమో, తప్పు చెయ్యాలన్న కోరిక కలిగిన పాపమే. అదేంటండి, కోరికలుగా అలా కలుగుతూనే ఉంటాయి, దాని పాపం ఇస్తే ఎలాగంటే, కోరిక కలిగి కూడా తప్పు ఎందుకు చేయలేదు నువ్వు అంటే, తప్పు చేసే సామర్థ్యం నీకు లేకపోవచ్చు, లేదా అవకాశం కలిసి రాకపోవచ్చు. సామర్థ్యం ఉంటే, అవకాశం కలిసి వస్తే తప్పు చేసేవాడివిగా. అసలు ఆ కోరికే తప్పు నీకు, ఇవాళ లేదు ఇంకోసారి కలిసి వస్తుందేమో అవకాశం నీకు. కనుక దీనికి కూడా ఎంతో కొంత పాపం చేయవలసిందే. అంటే మర్డర్ చేస్తే శిక్ష ఉంటుంది, అటెంప్ట్ మర్డర్కి కూడా శిక్ష ఉంటుంది, కాస్త తక్కువ స్థాయిలో ఉంటుంది అంతే. ఇది కూడా తప్పదు. అది మన భారతీయ ధర్మం. కనుక పరదార ధనాదులు కనీసం నేను కోరుకోలేదు కాబట్టి నన్ను కింద తీసుకెళ్ళు. అయితే ఎలాగ సన్మానముతోడ నన్ను సదనంబున చేర్పము, సన్మానంతో నన్ను ఇంటికి చేర్చాలి అంటే శాలువారు కప్పి దండాలు వీరి సత్కర్యం తీసుకెళ్ళాలా ఏంటి అంటే, అలా కాదు. ఇక్కడ వరువుని తయారైంది నాకు, అది నా పవిత్రతను పాడు, నాకు అవమానం కలిగించేలా ఉంది, నా మానవును పోగొట్టేలా ఉంది. కనుక దానివల్ల మళ్ళీ నా మానవం చెడకుండా ఉండడం కోసమని ముందుగానే సన్మానంలా ఉండగా, నా గౌరవంలా ఉండగా, నా శుచిలా ఉండగా నన్ను కింద తీసుకెళ్ళిపో. ఎనుండు పశ్చిమాంభో నిధిలోన గ్రొంకకయమున్నా, సూర్యుడు అస్తమించడానికి ముందే నన్ను ఇంటికి తీసుకుపో. అసలు ఏంటిది? నీ చేసే రిక్వెస్ట్లా లేదు, డిమాండ్లా ఉంది. ఇది బెగ్గర్స్ ఆర్ నాట్ చోదర్స్ అంటారు. ఇప్పుడు యాచన చేసేవాడు ఇచ్చింది పుచ్చుకోవాలి, కానీ నాకు అది కావాలి ఇది కావాలని అడిగా, అది రైట్ వాడికి ఉండదు. హీ హ్యాస్ నో రైట్. కానీ నువ్వు ఇలా అడుగుతున్నావు ఏంటి అంటే, ఏమయ్యా నేను ఉపనయనం చేసిన దరగాయతు ఈనాటి వరకు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సంధ్యావందనం చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కర్మగాలి సంధ్యావందనం కనుక ఆలస్యమైతే ప్రాయశ్చిత్త కర్మ అని ఒకటి విధింపబడుతుంది. కానీ మనం ఇంచుమించు సంధ్యావందనం చేయకపోతే పక్కనెట్టండి, చేసేవాడు ఇంచుమించుగా నిత్యము ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటారు, ఎప్పుడు సమయాన్ని చేయరు. కానీ నా జీవితంలో ఎప్పుడు ప్రాయశ్చిత్త కర్మ చేయలా, ఎప్పుడు సకాలంలో చేస్తాను. ఇవాళ సూర్యాస్తమయం నాటికి నేను ఇంటికి వెళ్ళలేకపోతే, నేను వెళ్ళినా ఒకటే, ఎక్కడైనా ప్రాణాలు వదిలేసినా ఒకటే.
అనేటప్పటికి పడిపోయాడు అగ్నిదేవుడు. వెంటనే కిందకి తీసుకొచ్చేసాడు. అంటే ఒక భారతీయ ధర్మం ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి ఈ పద్యాన్ని మనం పతాక స్థాయిలో చూపించాలండి. ఇది మా భారతీయత అంటే, ఇది మా భారతీయ ధర్మం అంటే, ఇది మా గొప్పతనం అంటే, ఇది మా శుచిశుభ్రతలు అంటే, ఇది మా నియమ నిష్టలు అంటే అని మనం ఎంతసేపు మనుచరిత్ర తీయగానే ఎంతలో కన్నులుండా పద్యం తీసుకుంటాం. కానీ అది గారు చూడాల్సింది దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడు నేని అనేటువంటి పద్యాన్ని మనం చూపించాలని మర్చిపోకుండా ఎప్పుడు కూడా. అది ఈ రకంగా చెప్పడానికి 1,00,000 పద్యాల పుస్తకం చూడక్కర్లేకుండా నోట్లో ఉన్నవి బోర్డు ఉన్నాయి. ఇంకా అంత సమయం మనం కేటాయించలేం కనుక కేటాయించిన వీరు 3 గంటలు చెప్పండి అయినా వినే ఓపిక మీకు ఉండదు, చెప్పే ఓపిక నాకు ఉండదు కనుక గంట సమయంలో చెప్పగలిగినంత వరకు నేను చెప్పాను. ఇంకా చివరిగా హలం పట్టి బంగారం కలం పట్టి సంస్కారం గళం ఎత్తి గాంధర్వం సాధించిన జాతి మనది. శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించిన జాతి మనది. అచ్చరలే మత్సరింప నటరాజే పరవశింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది. కత్తి కంటి పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతి మనది. పైడి దరి పట్టుబట్ట అగ్గిపెట్టెలో అమర్చి పనితనమున పసచూపిన జాడలున్న జాతి మనది. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి మీరు ఏ చరిత్రైనా తిరిగేయండి, ఏ పురాణమైనా తిరిగేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధములు జరిగాయి అంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి, గదలు ఉండాలి, ఈటలు బెల్లాలు ఉండాలి, చక్రాలు ఉండాలి, ఆధునిక కత్తులు కటారులు ఉండాలి, ఆధునిక కాలంలో తుపాకులు ఉండాలి, ఇప్పుడైతే బాంబులు ఉండాలి. కానీ చేతితో ఆయుధం అన్నదే ధరించకుండగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 7 సముద్రాల అవతలకు గంటగలిగిన ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తర్వాత మన భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా, మేరా భారత్ మహాన్ హై. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే 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 ఆయుధమని చాటించిన జాతి మనది. ఆ జాతికి మన పిల్లలు వారసులై ఎదగాలి. భరతమాత కన్నులలో దివ్వెలుగా వెలగాలి. తెలుగు తల్లి పదాలపై మువ్వలుగా మ్రోగాలి. వారంతా అట్టివారు అవుతారని ఆశిస్తా, వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా, ఆశిస్తా కాంక్షిస్తా శాసిస్తా, సెలవిస్తే వెళ్ళొస్తా.